డాక్టర్లు చదువుకున్నప్పుడు చదువు పూర్తయిన తర్వాత వాళ్ళకి డిగ్రీ వస్తుంది. ఒక ఏదైతే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ చేసుకున్నాక వాళ్ళు ఒక కార్డు ఇస్తారు. అది కాకుండా దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నేషనల్ మెడికల్ రిజిస్టర్లో నమోదు చేసుకోమని చెప్పి ఆదేశిస్తే కేవలం ఏది అతి 10,000 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారట. దేశవ్యాప్తంగా 13 లక్షల మంది డాక్టర్లు ఉంటే 10,000 మంది మాత్రమే దానికోసం దరఖాస్తు చేసుకున్నారు. అర్హులైన అల్లోపతిక్ ఎంబీబీఎస్ వైద్యులకు యూనిక్ ఐడి జారీ చేయడం కోసం నేషనల్ మెడికల్ కమిషన్ గతేడాది నేషనల్ మెడికల్ రిజిస్టర్ను ప్రారంభించింది. వైద్య విద్య చదివి ప్రాక్టీస్ చేసే వైద్యులకు ఖచ్చితమైన వివరాలను అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా దీనికి శ్రీకారం చుట్టింది. అయితే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నత్తనడకం సాగుతుంది. 8 నెలల కాలంలో దేశవ్యాప్తంగా 1% లోపు వైద్యులు మాత్రమే దేశవ్యాప్తంగా రిజిస్టర్ అయినట్టు తెలుస్తుంది. వాస్తవానికి దేశంలో జాతీయ రాష్ట్ర వైద్య మండలిలో రిజిస్టర్ అయిన మెడికల్ ప్రాక్టీషనర్లు 13 లక్షల పైగా ఉన్నారు. వీళ్ళలో ఇప్పటిదాకా 10,411 మంది వైద్యులు